share and subscribe to Vishwasam.in. స్కూల్స్ ని అద్భుతంగా తయారు చేస్తున్నాడు. 70,000 కోట్లు ఖర్చు పెట్టి మైలురాళ్ళు 4 పోర్టులు నిర్మాణం చేస్తున్నాడు. ఇట్లాంటి ఒక్కటంటే ఒక్క పథకం చంద్రబాబు నాయుడు మీ జన్మలో ఈ రాజకీయ చరిత్రలో నేను గుర్తుండిపోయేటువంటిది ఈ పథకాన్ని చేశానని, లేదా 2014 నుంచి 19 దాకా ఇవాళ కనిగిరిలో ఏం చెప్పాలి? దమ్మున్నాడు రాజకీయ నాయకుడైతే 2014 నుంచి 19 దాకా నేను మీకు ఈ రకమైనటువంటి పరిపాలన బ్రహ్మాండంగా అందించాను, మళ్ళీ అదే పరిపాలన తీసుకొస్తాను. ఇవాళ మీరు కష్టాలు పడుతున్నారు కాబట్టి మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి అని చెప్పే దమ్ముందా? చెప్పే సినిమా లేదు. మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తది. కర్ణాటకలో బస్సు ఎక్కుతున్నారు కాబట్టి ఆడవాళ్ళకి బస్సు. అంటే ఎక్కడన్నా ఒక రాజకీయ పార్టీ గెలిస్తే ఆ రాజకీయ పార్టీ మేనిఫెస్టోని కాపీ కొట్టి ఇక్కడ పెట్టేటువంటి దిక్కుమాలని కర్మ తప్పితే ఇటువంటి మీటింగులు 10 కాదు, 20 కాదు, 30 పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారికి సిగ్గుండాలి, మీకు సిగ్గుండాలి. 2019లో మీరు మీ కొడుకు దొంగలని చెప్పని అతను అన్నాడు. అతను ఒక బుద్ధి లేని జీవని, అతనికి రాజకీయాలు తెలియని, అసలు ఏమీ చేత కాదని చెప్పి మీరు మాట్లాడారు. మీరిద్దరూ కలిసి ఇప్పుడు మేమంతా కలిసిపోయాం, మా కోటేసేయండి మేము ముద్రిస్తామని చెప్పి మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. 14 నుంచి 19 దాకా ఈ రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచినటువంటి మీరు 600 హామీలు ఇచ్చి ఇట్లాంటి మేనిఫెస్టోలో వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ ఇస్తా అన్నారు, 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి అన్నావు, డ్వాక్రా మాఫీ అన్నావు, బెల్ట్ షాపులు రద్దు అన్నావు, సెల్ ఫోన్లు ఇస్తా అన్నావు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు. ఏమైనాయి ఈ మేనిఫెస్టోలన్నీ? గాలికి వదిలేసి కనీసం ఎక్కడ దొరకకుండా మేము ఎవడేంటే మామూలుగా ఈ పాత కాగితాల పుస్తకాల్లో ఎక్కడో కొనుక్కొచ్చి దాచుకుని మేము ఫోటోస్టాట్లు తీసుకుని ఉంచుకున్నాం. ఎందుకంటే మొత్తం లేకుండా చేసావు కదా, 14 మేనిఫెస్టోని ఎక్కడ కనపడకుండా చేసావు కదా. మరి ఇవన్నీ ఏమైనాయి? ఎన్టీఆర్ సుజల పథకం కింద ప్రతి గ్రామానికి పట్టణానికి మంచినీటి సరఫరా, ప్రతి వీధికి ఉచిత కుళాయి, ఇంటింటికి 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాను. పోనీ ఇక్కడ కూర్చున్న పాత్రికేయులు ఎవరింటికన్నా 20 లీటర్ల క్యాన్ 2 రూపాయలకి ఇంటింటికి చంద్రబాబు నాయుడు పంపించాడా? గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ పేదలందరికీ 1,50,000తో ఉచిత గృహం, ప్రతి గ్రామానికి తార్ రోడ్డు, ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు, ప్రతి ఇంటికి బరుగుదొడ్డి, 3 సెంట్ల స్థలం, ప్రతి ఇల్లు లేని పేదవాడికి 3 సెంట్ల స్థలం. మేనిఫెస్టోలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్తాడు. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్ అంట. 14 మేనిఫెస్టో ఇది. అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వం బాధ్యత కాదు, విద్య అనేది అది ప్రైవేటు సంస్థలు చూడాలని చెప్పి మాట్లాడతారు. అధికారం లేనప్పుడు అరచేతిలో వైకుంఠం చెప్పి ప్రజల్ని మోసం చేసేటువంటి, ఏమార్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ కదలిరా, ఎవరు ఎందుకు రావాలి, ఎందుకు కదలాలి, ఎవరి కోసం కదలాలి, మీరేం మేళ్లు చేశారని, వాళ్ళ జీవితాల్లో ఏం ముద్రించారని చెప్పని కదలాలి, రావాలి అనేది సమాధానం చెప్పని వారిని డిమాండ్ చేస్తున్నాం. ఎవరు కాపు పెద్దలు? ఎవరా పెద్దలు? ఏం రెచ్చగొట్టాం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఏ కాపు పెద్దల్ని రెచ్చగొట్టాం? వారు ఏం మాట్లాడారు? పోనీ మీరన్నా చెప్పండి, పవన్ కళ్యాణ్ అని చెప్పాలి కదా. ఏంటిది అది? మాకు అర్థం కాల. ఎవరా కాపు పెద్దలు? మేము కాపులమే. నేను 3 సార్లు ఎమ్మెల్యే చేశాను, మంత్రిని కూడా చేశాను, నన్ను ఎవరో రెచ్చగొట్టలా. ఎవరు కాదు, మీరన్నా చెప్పండి, ఎవరా కాపు పెద్దలు? ఏం రెచ్చగొట్టారు? తునిలో కాపు మీటింగ్ పెట్టినంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఎప్పుడేంటి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు.
ఆయన తునిలో కాపు మీటింగ్ పెట్టిన ఏమని కాపు మీటింగ్ పెట్టాడు? 2014లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి కాపుల్ని బీసీ చేస్తామని చెప్పని మీరు ఓటేయమని చెప్పి మాట్లాడారు. ఓటేస్తే నేను ప్రశ్నిస్తాను, మీరు ఓటేయండి అని చెప్పని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు. కాబట్టి ఇద్దరూ కలిసి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి మాకు కాపులకి హామీ ఇచ్చారు, మమ్మల్ని బీసీ చేస్తామని చెప్పారు, మా ఓట్లన్నీ మీకు వేసాం, మీకు అధికారాన్ని ఇచ్చాం, మమ్మల్ని బీసీని చేయడం మర్చిపోయారని చెప్పని సోలాన్ని పెట్టి నిద్రపోతున్నటువంటి ఏనుగు లాంటి చంద్రబాబు నాయుడు గారిని, కుంభకర్ణ నిద్రపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ని అంకుశంతో పొడవటానికి తుని మీటింగ్ ని ఒక ఆయుధంగా ఆయన ఎంచుకున్నారు. Like, share and subscribe to Vishwasam.in.